డయాబెటాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్ కె రామ్ కుమార్ గారి పర్యవేక్షణలో లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్ ఇప్పుడు 24 గంటల పాటు ఉత్తమ వైద్య సేవలను అందించనుంది. లక్ష్మీ గాయత్రి హాస్పిటల్స్, మాదేటి గార్డెన్స్, అక్కైపాలెం, విశాఖపట్నం. సంప్రదించవలసిన నంబర్ 0891272877. వైజాగ్ విజన్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాధికా పొట్లూరి, క్లినికల్ హెడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వైజాగ్ బ్రాంచ్. సో ఈరోజు మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఒకవేళ ఐవీఎఫ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ మనం ఏం చేయాలి, అడ్వాన్సెస్ ఇన్ ఐవీఎఫ్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో యూజువలీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనండి ఇట్ విల్ బీ వేరియబుల్, లైక్ పేషెంట్ టు పేషెంట్ వేరియబుల్గా ఉంటాయి. అందరికీ ఒకే సక్సెస్ రేట్స్ ఉండవు. ఏజ్ అడ్వాన్స్గా ఉండే వాళ్ళకి సక్సెస్ రేట్స్ తక్కువగా ఉండొచ్చు, వాళ్ళకి అరౌండ్ 35 to 40% ఉండొచ్చు. దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40 years and 37 above ఏజ్ వాళ్ళకి. సంబడి హూస్ లెస్ దెన్ 35 years దే సక్సెస్ రేట్స్ వుడ్ బి అరౌండ్ 55 to 60%. సో ఈ సక్సెస్ రేట్స్ ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఒకవేళ ఫెయిల్ అయితే మనం ఏం చేయాలి? వీ హవ్ సీన్ సమ్ మెనీ పేషెంట్స్ ఓఎస్ఎస్కి వస్తూ ఉంటారు, ఐవీఎఫ్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యి, 2 times 3 times ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యి మన దగ్గరికి వస్తారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అంటే రీజన్ ఏంటి, వాళ్ళకి ఎందువల్ల వాళ్ళకి ఈ ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయింది? ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉన్నాయా, స్పర్మ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉన్నాయా, ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లం అయిందా, యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం అయిందా, యూట్రస్ క్యావిటీలో ఏమైనా ప్రాబ్లం ఉందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎంబ్రియో జెనెటికల్గా అబ్నార్మల్గా ఉందా, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు వాళ్ళకి ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి. సో ఇదంతా మనం స్క్రీన్ చేసుకోవాలి, అసెస్ చేసుకొని నెక్స్ట్ టైం వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. సో నౌ సంబడి హూస్ కమ్ విత్ 2-3 ఐవీఎఫ్ ఫెయిలియర్స్, ఒకటి వాళ్ళు ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళిద్దరికి కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి జెనెటిక్ టెస్ట్ చేయాలంటే కపుల్ క్యారోటైపింగ్ అనేది చూసుకొని కపుల్లో జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి. డెఫినెట్లీ వాళ్ళ క్యావిటీ ఇవాల్యుయేషన్ జరిగిందా, యూట్రస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకముందు గర్భసంచి క్లీన్ చేయడం కానీ, హిస్ట్రోస్కోపీ ఆర్ 3D స్కాన్ చేసుకొని ఇవాల్యుయేషన్ చేయడం కానీ అనేది జరిగిందనే చూసుకోవాలి. హస్బెండ్ కౌంట్ చాలా బాగుంటుంది అనుకుంటారు, కానీ హస్బెండ్ స్పర్మ్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అయి ఉండొచ్చు. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్ చేసుకొని ఒకవేళ ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటెడ్గా ఉంటే దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయొచ్చు. ఓఎస్ఎస్లో ఈ మధ్య కాలంలో మేము అడ్వాన్స్గా వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ మైక్రోఫ్లూయిడిక్స్ అండ్ మ్యాక్స్ అనే ప్రొసీజర్ ద్వారా మనకి స్పర్మ్ని మనం సెపరేట్ చేసుకోవచ్చు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ రేస్డ్గా ఉండే స్పర్మ్ అండ్ నార్మల్గా ఉండే స్పర్మ్ అండ్ అబ్నార్మల్గా ఉండే స్పర్మ్ మనం సెపరేట్ చేసుకొని నార్మల్గా ఉండే స్పర్మ్ తీసుకొని ఎగ్లోకి ఇంజెక్ట్ చేసి ICSI పద్ధతిలో మనం చేయొచ్చు. సో ఈ విధంగా వీ కెన్ కరెక్ట్ if the patient is having raised DNA fragmentation. And also next thing is, what is the next advance we have to help a couple who had an IVF failure or somebody who had multiple abortions. So చాలా మంది IVF చేయించుకుంటారు కానీ అబార్షన్స్ అవుతున్నాయి, లేకపోతే IVF ఫెయిల్ అవుతున్నాయి. సో అలాంటి వాళ్ళకి మనం what we should do is embryo biopsy, and also this can be done for patients who are more than 40 years old or 37 above age, elderly వాళ్ళకి కూడా ఈ విధంగా మనం స్క్రీన్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఎగ్ బాగుంది, స్పర్మ్ బాగుంది, ఎంబ్రియో చూడడానికి బాగుంది, దట్ ఈస్ మార్ఫలాజికలీ ద ఎంబ్రియో ఇస్ లుకింగ్ గుడ్, బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ అన్ IVF failure. కొంతమందికి ఇంప్లాంట్ అయ్యి అబార్షన్ అవుతుంది. సో ఒకటి మనకి ఇక్కడ తెలియంది ఏంటంటే, ఎగ్ అండ్ స్పర్మ్తో మనకి ఫామ్ అయిన ఎంబ్రియో మార్ఫలాజికల్గా చూడడానికి బాగున్నా సరే జెనెటికల్గా ఆ ఎంబ్రియో అబ్నార్మల్గా ఉండొచ్చు. అంటే ఆ జెనెటికల్ టెస్ట్ అనేది ఎంబ్రియో అబ్నార్మల్గా ఉందా లేదా అని చెక్ చేసుకునేది మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అంటాం. సో ఈ విధంగా ఆ ఫామ్ అయిన ఎంబ్రియో, దట్ ఈస్ Day 5 ఎంబ్రియో కానీ Day 3 ఎంబ్రియో కానీ, రీసెంట్గా చాలామంది ఇప్పుడు మనం అందరూ Day 5 ఎంబ్రియోసే చేస్తున్నాం. సో ఎంబ్రియోని మనం Day 5 వరకు పెంచి ఆ ఎంబ్రియోని స్మాల్ బిట్ తీసుకొని బాయోప్సీకి పంపించి ఆ ఎంబ్రియోని ఫ్రీజ్ చేస్తాం. సో ఆ బాయోప్సీ రిపోర్ట్ మనకి వచ్చినప్పుడు మనకి వీ విల్ నో వెదర్ దట్ ఎంబ్రియో ఇస్ జెనెటికలీ నార్మల్ ఆర్ నాట్. సో వాట్ హ్యాపెన్స్ యూజువలీ, చాలా మందికి ఒక 4-5 ఎంబ్రియోస్ వస్తాయి. సో యూజువలీ 2 ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ ఆ ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియో జెనెటికల్గా నార్మల్గా ఉందా లేదా మనకు తెలియదు. సో అది ఫెయిల్ అయితే, అబార్షన్ అయితేనే దెన్ వీల్ హ్యావ్ టు గో ఫర్ ద స్క్రీనింగ్. సో ఈ 4 to 5 ఎంబ్రియోస్ వాళ్ళకి IVF స్టిమ్యులేషన్లో వచ్చినప్పుడు మనం దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఆర్ స్క్రీనింగ్ అనే టెస్ట్తో ఈ ఎంబ్రియోని బయాప్సీ చేసుకొని ఈ 4 ఎంబ్రియోస్లో ఏదైతే గుడ్ ఎంబ్రియో, దట్ ఈస్ జెనెటికల్గా నార్మల్ ఉన్న ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఎంబ్రియోని యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేయగలిగితే వీ కెన్ ఇంప్రూవ్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, వీ కెన్ ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్స్ ఆఫ్ IVF from 60 to 65% also. కొంతమందికి మల్టిపుల్ టైమ్స్ ఎంబ్రియోస్ చూడడానికి బాగుంటాయి, బాయోప్సీ చేసినప్పుడు కూడా ఎంబ్రియో బాయోప్సీ జెనెటికల్గా బాగుంది అన్న ఎంబ్రియో కూడా
ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంప్లాంటేషన్ అవ్వదు, అంటే ఎంబ్రియో వెళ్ళి గర్భసంచికి అతుక్కోవట్లేదు. సో దీన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు? ఇప్పుడు ఎంబ్రియోని స్క్రీన్ చేసే ఎంబ్రియోన్ బాగుంది, బట్ వాట్ ఈస్ ద రిసెప్టివిటీ? ఈ ఎంబ్రియో యూట్రస్లో పెట్టిన తర్వాత అతుక్కుంటుందా లేదా అనేది మనం ఒక టెస్ట్, దట్ ఈస్ కాల్డ్ as ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరే. సో ఈ యూట్రస్ రిసెప్టివిటీ ఎలా ఉంది అనేది మనం టెస్ట్ చేయొచ్చు. దీనికి ఏం చేస్తామంటే యూజువలీ మనం ఆ యూట్రస్ని ప్రిపేర్ చేసి, ఎలా అయితే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందు మనం ప్రిపేర్ చేస్తాం ఆ విధంగా మనం యూట్రస్ని ప్రిపేర్ చేసుకొని, వన్స్ ఏ టైంలో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ టైంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయకుండా ఈ బయాప్సీ అనేది తీస్తాం. సో ఈ బయాప్సీ తీయడం వల్ల we will get the implantation window, అంటే ఏ టైంలో మనం ఎంబ్రియో యూట్రస్ లోపల పెడితే అతుక్కునే శక్తి ఎక్కువగా ఉంటుంది, ఆ ఇంప్లాంటేషన్ విండో అనే టైం మనకి తెలుస్తుంది. సో మనం జెనెటికల్గా నార్మల్గా ఉండే ఎంబ్రియోని ఈ ఇంప్లాంటేషన్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ టెస్ట్ చేసుకొని ఆ రిసెప్టివిటీ టైం నోట్ చేసుకొని ఆ టైంలో మనం ఈ ఎంబ్రియో యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేయగలిగితే డెఫినెట్లీ we can improve the chances of pregnancy and success rates to 70 to 75%. So these are the two advances what we are doing at IVF, pre-implantation genetic testing and also endometrial receptivity era at Oasis. ఇది చాలా మందికి ఇది అందుబాటులో ఉంది Oasis సెంటర్లో. అండ్ ఆల్సో మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అయిన వాళ్ళకి, మల్టిపుల్ అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి, 40 అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పద్ధతుల ద్వారా మనం ఎక్కువగా డెఫినెట్గా గుడ్ సక్సెస్ రేట్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మేల్. ఇప్పుడు చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, ఇప్పుడు మేల్ స్పర్మ్ 0 కౌంట్ ఉంది, మమ్మల్ని డోనర్కి వెళ్ళమన్నారు, మా స్పర్మ్తో ఇంకా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఒకటి, ఇన్ కేస్ హస్బెండ్ స్పర్మ్ పారామీటర్స్ ఆర్ 0, దాన్ని ఎజోస్పర్మియా అంటాం. సో అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ మనం వాళ్ళని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. డెఫినెట్లీ వాళ్ళ స్పర్మ్తో ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం చేయొచ్చు, కానీ ఏ విధంగా చేయాలనేది మనం వాళ్ళని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. టెస్టిక్యులర్ కాజ్గా టెస్టెస్ ఫెయిల్ అయ్యి వాళ్ళకి 0 కౌంట్ ఉందా, లేకపోతే ఎక్కడన్నా అడ్డంకులు అబ్స్ట్రక్షన్ వల్ల వాళ్ళకి 0 కౌంట్ వచ్చిందా అని మనం ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. సో అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్, ఇప్పుడు వాళ్ళకి ఇజాక్యులేట్ ద్వారా స్పర్మ్ బయటికి రాకపోతే టెస్టెస్లో మనం నీడిల్ వేసుకొని స్పర్మ్ని ఆస్పిరేట్ చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. సో ఇట్ ఇస్ జస్ట్ అ స్మాల్ నీడిల్ విచ్ గోస్ ఇన్సైడ్ ద టెస్టెస్ అండ్ వీ విల్ ఆస్పిరేట్ ద స్పర్మ్. దిస్ ఇస్ గుడ్ ఫర్ పేషెంట్స్ హూ హ్యావ్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, అంటే టెస్టెస్ బాగానే పనిచేస్తుంది, లోపల స్పర్మ్ ప్రొడక్షన్ ఉంది, కానీ అబ్స్ట్రక్షన్ వల్ల వీళ్ళకి స్పర్మ్ బయటికి రావట్లేదు. అట్లాంటి వాళ్ళకి టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ ద్వారా వాళ్ళ స్పర్మ్ తీసుకొని మనం వాళ్ళ వైఫ్ ఎగ్లోకి ఇంజెక్ట్ చేసి, ఇక్సీ అంటారు, అది చేసి వాళ్ళకి ఎంబ్రియో ఫామ్ చేసి వాళ్ళ స్పర్మ్తోనే ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం చేయొచ్చు. ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ టెస్టిక్యులర్ కాజ్, అంటే టెస్టెస్ చిన్నగా అయిపోయి ఫర్మ్ టెస్టెస్ అయ్యి స్మాల్ సైజ్ టెస్టెస్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అనుకునే వాళ్ళకి ద మోర్ అడ్వాన్స్ టెక్నిక్ వాట్ వీఆర్ డూయింగ్ అట్ ఓఎస్ఎస్ ఇస్ మైక్రోటెసీ. మైక్రోటెసీ అంటే ఇప్పుడు మనకి ఈ టెస్టెస్ మీద స్మాల్ ఇన్సిషన్ వేసుకొని మైక్రోస్కోప్తో ఆ సెమినిఫెరస్ ట్రిబ్యూల్స్లో ఎక్కడైతే స్పర్మ్స్ మనకి కనిపిస్తున్నాయో ఆ స్పర్మ్ బిట్స్ మనం తీసుకొని ఆ స్పర్మ్ని మనం వాష్ చేసి తీసుకొని ఆ స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం. సో దిస్ ఇస్ కాల్డ్ as మైక్రోటెసీ విచ్ వీ క్యాన్ డూ ఫర్ పేషెంట్స్ హూ హ్యావ్ testicular cause of azoospermia. Definitely we can help to get pregnancy with their own sperm, but definitely దీనికి chances of getting a sperm కూడా it depends on patient to patient అని. అందరికీ ఒకటేగా sperm retrieval ఉండకపోవచ్చు, కొంతమందికి 30% ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి 40 to 50% ఛాన్స్ ఉంటుంది. So it depends on patient to patient. So just before going for a donor, thinking of a donor option, definitely you can try to get pregnant with your own sperm even though you have azoospermia, that is 0 count. With this procedures like advanced microtesy or a testicular sperm aspiration, which we usually do for most of the patients at Oasis. So idi kaakunda the one more advanced what we can do is oocyte vitrification. Ippudu sudden ga young girl, say oka 20-year-old girl ki suddenly she is diagnosed with cancer. Ippudu cancer treatment ante వాళ్ళు chemotherapy ఇస్తారు, రేడియేషన్ ఇస్తారు. సో ఈ కీమో రేడియేషన్ వల్ల వాళ్ళ ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ నెంబర్స్ కానీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు? ఒకవేళ ఇప్పుడు యంగ్ గర్ల్కి కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చిన తర్వాత లేటర్ ఆన్ వెన్ షీఈస్ కమింగ్ టు వెన్ షీఈస్ ప్లాన్ టు గెట్ ప్రెగ్నెంట్ ఆర్ వెన్ షీఈస్ మ్యారీడ్, దట్ టైం వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది ఉండదు ఇలాంటి వాళ్ళకి, బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఇన్ టు ద ఓవరీ ఆర్ ద కీమోథెరపీ డ్రగ్స్. సో అట్లాంటి వాళ్ళకి వీ షుడ్ ప్లాన్ oocyte vitrification. అంటే దిస్ గర్ల్ బిఫోర్ గోయింగ్ ఫర్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళక ముందు వాళ్ళు ఎగ్ ప్రిజర్వ్ చేసుకుంటారు. దీన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటారు. వాళ్ళని స్టిమ్యులేట్ చేసి వాళ్ళకి ఎగ్స్ మనం ఆస్పిరేట్ చేసి ఆ ఎగ్స్ని మనం ఫ్రీజ్ చేసుకుంటాం. సో ఆఫ్టర్ దిస్ కీమో రేడియేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తర్వాత వాళ్ళకి ఎగ్స్ లేకపోయినా సరే మనం ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్తో
later on when they get married or when they're planning for pregnancy, వాళ్ళ partner sperm తో మనం ఎక్సీ చేసి embryo create చేసి వాళ్ళ uterus లోపలికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. So these are the recent techniques where we doing at Oasis to increase the success rates of IVF and help people who have multiple IVF failures or help people who are having multiple abortions. So you can biopsy your embryo. It is called as pre-implantation genetic testing. You can know the receptivity of the uterus. Somebody who is having multiple implantation failures, it is called as endometrial receptivity. Somebody who is having exospermia, male ప్రాబ్లం ఉండే వాళ్ళకి మైక్రో టెస్ట్ చేయొచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి వెళ్తున్న వాళ్ళకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, oocyte vitrification కూడా చేయొచ్చు. సో ఐ హోప్ ఐ హావ్ గివెన్ అ స్మాల్ జస్ట్ అబౌట్ ద అడ్వాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ. సో నెక్స్ట్ టైం మనం ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.